రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో జేపీటీసీ గూగుల్ మీట్లో చేరువచ్చిన దైవజనులకు, సహోదరి సహోదరులకు ఉదయకాలపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ భాగం చదివించారమ్మా? 8వ అధ్యాయం 1 నుంచి 13 వరకు. ప్రభు చిత్తం అయితే దీన్ని 3 భాగాలు చేస్తాను. అంటే 1 నుంచి 2 వచనాలు ఒక భాగం, 3 నుంచి 9 వచనాలు ఒక భాగం, 10 నుంచి 13 వచనాలు ఒక భాగం మాట్లాడాలని అనుకుంటున్నాను. చూద్దాం దేవుని చిత్తం ఎలాగైతే అలాగా. 14 వరకు అండి. 14 వరకు. 14 ఎందుకంటే 13 అసంపూర్ణం అయింది. 14 వరకు అది. కానీ స్టడీలో గైడ్ లో మాత్రం అలాగే ఉంది సార్ అయ్యగారు. ఓకే, 13 వరకే చేద్దాం. 13కి అసంపూర్ణం అయితే 14 కూడా చదివించాము అందుకని. సరే సరే ఓకే. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని సరే ఏదైనా సరే ఈ గైడ్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రభు ఏమైతే బయలుపరుస్తాడో వాటిని మనం ధ్యానం చేసుకుందాం. లేదు 1 నుంచి 2 వచనాలు, 3 నుంచి 9 వచనాలు, 10 నుంచి 14 వచనాల వరకు ధ్యానం చేద్దాం. ఓకేనా? మంచిది. దేవుని వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరు కూడా ఆతృత పడుతూ, ఎగురు పడుతూ, ఆత్మయందు, శరీరమందు, మానసికంగా సిద్ధపడ్డారని నేను ఆశిస్తూ, ఎంతో దేవుని యొక్క వర్తమానాలు మనం ఎన్నో విధాలుగా అనేక రీతిలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో చాలా గలిబిలిగా ఉంటున్నటువంటి ఈ సమాజంలో తన నీతి క్రియలు, తన సత్యవాక్యము మరి మనకు దొరుకుతూ ఉన్నందుకు మనం ప్రభువును స్తుతించాలి. ఎందుకనంటే పరిశుద్ధులు ఎలా బ్రతకాలో ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సంఘాన్ని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కనుక తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘాన్ని కాయడానికి అధ్యక్షులుగా మమ్మల్ని ఉంచాడు. ఇది మా అంతట మేము రాలేదు. ఎవరో కొంతమంది ఉంటారు స్వలాభం కొరకు, లేకపోతే స్వార్థం కొరకు, దుర్లాభాపేక్షతో మందను దోచుకునేవారు ఈ అంశకాలాల్లో, ఈ కడవరి దినాల్లో అగుపడతా ఉంటారు. అలాంటివి మనం గ్రహించి వివేచించి దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క మరి మార్గం ఏంటి అనేది మనం వివేచించినట్లయితే మనము దారి తప్పిపోకుండా మనం వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగిస్తున్నటువంటి యేసు వైపు చూస్తూ సాగిపోతామని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. 8వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు నేను మాట్లాడతాను ఈరోజు. ఒకవేళ మధ్యలో ఏమైనా స్కిప్ అయితే అంటే ఈ 3 భాగాలు నాకు వదిలేసేయండి 14 వరకు. ఒకవేళ మధ్యలో చాలా ప్రెషర్ ఉంది నాకు ఈ వారం, ఎందుకంటే నాకు డ్యూటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా స్కిప్ అయితే ఎవరిదో మాట్లాడండి. మధ్యలో ఒకవేళ జర్నీస్ వల్ల కానీ లేకపోతే కాస్త ఈ ఇబ్బందులు ఏమైనా కలిగితే జనరల్ మెసేజ్ ఇవ్వండి అని నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు అప్పగించినటువంటి పార్ట్ నేను కంప్లీట్ చేయాలనేది నా ఉద్దేశం. సాధ్యమైనంత వరకు నేను గ్యాప్ రానివ్వను. ఇన్ కేస్ ఒకవేళ అది అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఆ భాగాన్ని నాకు వదలండి అని మనం చేస్తూ ఉన్నాను. సరే దేవుని పిల్లలారా, 1-2 వచనాలు చదువుదాం. మొదట 8వ అధ్యాయం రాజుల గ్రంథం. అప్పుడు సియోను అమ్మ డిస్టర్బెన్స్ చేస్తుందమ్మా ఎవరిదో. మీరు ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు చూడండి. రీజాయిన్ అవ్వ నిర్మతం నా దగ్గర. అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను.
కాబట్టి రెండు వరకే ఇశ్రాయేలీయులందరూ చదవండి అమ్మ నయమి గారు, 2 వరకే చదవండి. అలాగే ఉమ్, ఇశ్రాయేలీయులందరూ ఏతనిమను ఏడవ మాసం. మాసముందు ఉమ్. పండుగ కాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి. రాజైన సొలొమోను యొద్దకు ఏ మాసంలో? ఈతను అనే మాసంలో రాజైన సొలొమోను యొద్దకు కూడుకొనిరి. ఈ 2 వచనాల్లో సొలొమోను గారు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చారు అనేది మనం ఆలోచించాలి. వీ షుడ్ కన్సిడర్ వాట్ ద ప్రామినెన్స్ ఈస్. ఏది ప్రాముఖ్యంగా, ఏది ప్రాధాన్యతంగా సొలొమోను గారు దృష్టి పెట్టారు. మందిరాన్ని కట్టారు 7వ అధ్యాయంలో. దాన్ని కట్టడానికి సుమారు 7 సంవత్సరాలు కాలం పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7 సంవత్సరాల కాలం పట్టిన తర్వాత మందిరాన్ని పూర్తి చేశారు. నేను దేవుని దాసులు జ్ఞాపకం చేశారు, కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలని. ఏ సామాగ్రి ఎలాగ ఉపయోగించారో అది నేటి క్రైస్తవ సంఘానికి ఎలాగా రిలేటెడ్గా ఉందో అనే విషయాలు చాలా కూలంకుషంగా మనకి వివరించడం జరిగింది. ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మరి అలాగే మీకు ఇంకొక వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు, ఒక ఫెసిలిటీ కనిపిస్తున్నారు. ఏంటదంటే ప్రతిరోజు గూగుల్ మీట్లో చెప్పినటువంటి వాక్యాలను వీడియో రూపంలో కూడా యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. దయతో మీకు మళ్ళీ ఇంకొకసారి ఆ మెసేజ్ని వింటే ఈరోజు వర్తమానమును మనం ఏం చేస్తామంటే మనం గుర్తుపెట్టుకోవడానికి అవుతుంది. నిజంగా ఇట్స్ ఎ ప్రివిలేజ్, చాలా ధన్యకరమైనటువంటి ఫెసిలిటీ దేవుడు మనకు కల్పిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని వాక్యం 1 by 1 స్టెప్ బై స్టెప్ ధ్యానిస్తున్నాం. అది దేవుని కృప. కనుక దేవుని వాక్యం ధ్యానించే కొలది దావీదుకి మంట పుట్టిందట. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికింది అంటాడు దావీదు. కాబట్టి దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనవి. చాలా వింటాం, చాలా సమయాన్ని గడుపుతాం, కానీ ఇలాంటి సమయం చాలా అరుదు. సరే, సొలొమోను గారు, రాజైన సొలొమోను గారు చాలా తన జ్ఞానంతో, తన యొక్క నైపుణ్యంతో చాలా చక్కగా దేవుని మందిరాన్ని కట్టారు. ఏ రాజు వచ్చినా కానీ, ఏ చక్రవర్తి ఇశ్రాయేల్ మీదకి లేక యూదుల మీద దండెత్తడానికి వచ్చినప్పుడు ప్రతి వాడి కన్ను సొలొమోను కట్టించినటువంటి భవనాలు, అంతఃపురాల మీద పడలేదు, కానీ ఈ మందిరం మీదే వాళ్ళ కళ్ళు ఉండేవి ఎప్పుడు కూడా. ఎందుకంటే అంత సుందరంగా ప్రపంచంలో ఒక గొప్ప మందిరాన్ని దేవునికి కట్టడం, దేవుని నివాసముగా కట్టడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి సంగతి. కనుక ఇక్కడ సొలొమోను గారు ఆ మందిరాన్ని డెడికేట్ చేయబోతున్నారు. ఆ డెడికేషన్ కార్యక్రమానికి ఏం చేశారంటే ప్రజలను సమావేశపరిచారు. ఆ ప్రజలను సమావేశపరచడానికి గల కారణం ఏంటి? ఎలా సమావేశపరిచాడంట? ఎంత ప్రాముఖ్యంగా సమావేశపరిచాడంటే 3 విషయాలు అక్కడ చేశాడు దాన్ని సొలొమోను గారు. మొదటిది, ఇశ్రాయేలు గోత్రకర్తలను, పెద్దలను ఏం చేశాడంటే సమావేశపరిచాడు. దేని కొరకు సమావేశపరిచారు ఆయన అంటే మందిరం యొక్క ప్రతిష్టత కొరకు సమావేశపరిచారు. కనుక మందిరం యొక్క మరి ప్రతిష్టత కొరకు సమావేశపరిచి, రెండోది దేని కొరకు సమావేశపరిచారంటే దేవుని నిబంధన మందసము పరిశుద్ధ స్థలములో దాన్ని ఉంచడానికి, లేక దాన్ని సమకూర్చడానికి, లేకపోతే దాన్ని పెట్టడానికి ప్రజలను, లేక పెద్దలను, లేక గోత్రకర్తలను సమావేశపరిచారని చరిత్రకారులు చెప్తున్నారు. మూడోది, సొలొమోను గారు ఆ మందిరాన్ని ప్రతిష్టత కొరకు ప్రజలను ఎందుకు సమావేశపరిచారంటే, ఎంత ఘనంగా సమావేశపరిచారంటే, ఇప్పుడు నేటి పరిస్థితిలో ఒలింపిక్ క్రీడలు ఉంటాయి కదా, ఒలింపిక్ క్రీడలకు ఎంత హడావుడి చేస్తారో, ఎంత ఘనంగా చేస్తారో అంతకంటే రెట్టింపు ఘనంగా ఆ కార్యక్రమాన్ని సిద్ధపరిచారంట సొలొమోను గారు. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథం
రెండవ అధ్యాయం 30వ ఏమంటాడంటే, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తానన్నారు. కనుక దేవుని గణపరచాలి, దేవుని కార్యాలను గణపరచాలి, ఘనమైన కార్యాలు. ఆ అందుకని దేవుడు తన భక్తుని ద్వారా ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. మొట్టమొదట ప్రజలను సమావేశపరిచాడు. 2 మందసాన్ని ప్రతిష్ఠించడానికి, పరిశుద్ధ స్థలంలో ఉంచడానికి సమావేశపరిచాడు. 3 ఈ రోజున ఒలింపిక్ క్రీడలకు ఎంత హడావుడి చేస్తామో అంతకంటే హడావుడిగా, అంతకంటే ఘనమైనటువంటి సెలబ్రేషన్, ఆ వేడుకను అంత ఘనంగా చేశాడనమాట. ఇది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవుని మందిరాన్ని తన తండ్రి కట్టాలనుకున్నాడు, కానీ తన తండ్రి కట్టడానికి ప్రభు అనుమతించలేదు. సొలొమోను గారికి ఆ భాగ్యం ఇచ్చాడని, సొలొమోను గారికి ఆ యొక్క అర్హత ఇచ్చాడని దావీదు గారికి లేనటువంటి భాగ్యం నాకు వచ్చిందని సొలొమోను గారు దేవుని మందిరం యొక్క ప్రతిష్టతను అంత ఘనంగా చేస్తున్నాడు. 4వది, ప్రజల యొక్క పంట ఫలాలు, ప్రథమయ ఫలాలు అన్నీ కూడా వారికి ఇంటికి వచ్చిందన్నమాట. పంట అంతా వాళ్ళ ఇండ్లలోకి వచ్చిన తర్వాత వారి యొక్క కన్వీనియంట్ కొరకు వారు కన్వీనియంట్గా ఉన్నప్పుడు, అంటే మందిరానికి రావడానికి, మందిర ప్రతిష్టతకు రావడానికి, మందిరంలోనికి అర్పణలు తేవడానికి, మందిరం యొక్క ప్రతిష్టత ఘనంగా జరిగించుకోవటానికి వారికి కన్వీనియంట్, ఆరాధనకు రావడానికి కన్వీనియంట్గా ఉన్నప్పుడు సొలొమోను గారు ప్రతిష్టత కార్యక్రమాన్ని జరిగించారు. అంటే దేవుని మందిరం యొక్క ఆరాధన చేయడానికి ప్రజలకు అనుకూలత జరిగి ఉండాలి. ఒకసారి ఒక చర్చి, అమెరికాలో ఒక చర్చి ఉంది. ఆ చర్చి చాలా కాలంగా నడిపించబడతా ఉంది. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఒక సంఘం అంతా కూడా, అక్కడ డెక్కన్స్ అంతా కూడా ఏం చేశారంటే ఒక సమయాన్ని సెట్ చేశారు. అంటే ఆదివారం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆరాధన ఏదో సెట్ చేశారు. అప్పుడు ఒక 30 మంది, లేకపోతే 40 మంది, లేకపోతే 50 మంది అలా వస్తూ ఉండేవారట. తర్వాత ఆ పాస్టర్ గారి కాలం అయిపోయింది. చర్చి ఏమో సినిమా హాల్ అంత ఉంది. 30 మంది, 20 మంది, 50 మంది వస్తే ఏం కనిపిస్తుంది? చాలా విసుగ్గా ఉండేవారట. చాలా నిరాశగా ఆరాధన జరుగుతూ ఉండేదట. దేవుని మందిరం ఆరాధన అంత అంటే జనం కాదు, కానీ ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ప్రభు ఉంటానన్నారు. కానీ ఆత్మలు రక్షించబడటం లేదు, మందిరం యొక్క కలకల ఆటలేదు, మందిరం నిండటం లేదని పాస్టర్ గారు బాధపడుతూ, అది ఆయన పాస్టర్ గారు టైం అయిపోయింది, ఎంత గట్టిగా బల్లగుద్ది వాక్యం చెప్పినా, ఇళ్లలోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి విజిటింగ్ చేసి విశ్వాసులకు ఎంత చెప్పినా కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. అసలు కారణం ఏంటి అని ఏం చేశారంటే పాస్టర్ గారిని మార్చారట. పాస్టర్ గారిని మార్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ప్రజలకు అనుకూలంగా ఉన్న సమయాన్ని ఆరాధన పెట్టడం ప్రారంభించాడట. ఎప్పుడైతే ప్రజలకు ఆరాధన అనుకూలంగా ఉన్న సమయాన్ని ఎప్పుడైతే పెట్టారో అప్పుడు మందిరం నిండడం ప్రారంభించింది. మరి ఈ ముందు ఎందుకు రాలేదు ప్రజలంటే, ఎంత ప్రయత్నించినా వారు రాలేకపోయారు. కారణం ఏంటంటే, ఇక్కడలా కాదు, అక్కడ ఖచ్చితంగా డ్యూటీకి హాజరవ్వాలి. ఆ సమయంలో వారికి ఫ్యాక్టరీల టైం, ఆ ఫ్యాక్టరీలు పనిచేసే టైం, డ్యూటీస్ టైం, ఆ టైమ్స్లో పెట్టడం వల్ల ఆరాధన జరగలేదు. ప్రజల కన్వీనియంట్ చూశాడు పాస్టర్ గారు. ప్రజలు రావడానికి కూడా కన్వీనియంట్ కావాలి అనేది, అనుకూలత కావాలనేది. కాబట్టి సొలొమోను గారు కూడా ప్రజలు ప్రతిష్టతకు వచ్చి వాళ్ళు ఆనందించాలి. ఏ విధమైనటువంటి బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా పంటలన్నీ కూడా సమకూర్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, మా పండుగ చేసుకుని ఆ పండుగలో మందిరం యొక్క ప్రతిష్టతను కూడా జరిగించుకోబోతున్నారు. చూడండి, 1 రాజులు 6వ అధ్యాయం 38వ వచనం చదవండి. మొదటి రాజులు 6వ అధ్యాయం 38వ వచనం. 11వ సంవత్సరములు అని 8వ మాసమున దాని ఆత్మకు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టిచుండెను.
సొలొమోను గారు 8వ మాసమున మందిరాన్ని ఏం చేశారు? అంతా కూడా పూర్తి చేశారు. కాబట్టి ఆ పూర్తి చేసినటువంటి ప్రజలకి కూడా అనుకూలత ఉంది. ఆ సమయానికి మందిరం పూర్తి అయ్యేటప్పటికి ప్రజలు కూడా సమావేశం అవ్వడానికి, వారు కూడుకుని రావడానికి అందరికీ కూడా అంటే అనుకూలత కలిగింది కనుక ఆ సమయంలో మందిరం యొక్క ప్రతిష్టతను ఏర్పాటు చేశారు సొలొమోను గారు. ఎందుకు అంత ఇంపార్టెంట్ ఈ 3 విషయాలను సొలొమోను గారు కూడా ఎందుకు అంత ప్రామినెంట్ గా లేకపోతే ప్రాముఖ్యంగా తీసుకున్నారు? సమావేశపరచడం ఎందుకు? ప్రజలు ఆయన చేతి కింద చాలా మంది ఉంటారు కదా, అధికారులు ఉంటారు, అనాధికారులు ఉంటారు. ఆయన పిలిస్తే చాలా మంది జనం వస్తారు. కానీ సొలొమోను గారు ఏం చేశారంటే సమాజముగా ప్రజలను సమకూర్చడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు ప్రజలను సమావేశపరిచారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రజలందరూ కూడా దేవుని యొక్క మందిరం యొక్క ప్రతిష్టతను జరిగించాలి, ప్రతిష్టతలో పాల్గొవాలి, ఆ ప్రతిష్టత ఆరాధనలో దేవుని స్తుతించాలి, దేవుని కార్యాలను వాళ్ళు కళ్ళారా చూడాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మందిరం యొక్క ప్రతిష్టత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక ఈ సమకూర్చబడడానికి, సమాజముగా కూడుకొనడానికి ఇంపార్టెంట్ ఇచ్చారు సొలొమోను గారు. కనుక మనం అన్ని కార్యక్రమాలు ఉంటాయి, మనకు ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, లేక వ్యక్తిగతమైనటువంటి పనులు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మరి దేవుని కార్యాల కొరకు మనం ఏం చేయాలా? సమావేశం అవుతూ ఉండాలి. ఒకసారి మన జేపీటీసీ గ్రూప్లో నేను ఒక వాయిస్ విన్నాను. ఏమన్నానంటే రేపు చర్చిలో కూటం ఉంది, ప్రతి విశ్వాసి కూడా ఆ కూడికి రావాలి, కూడికి రాకపోతే వేరేగా ఉంటుంది అని చాలా స్ట్రాంగ్గా వాయిస్ మెసేజ్ పెట్టారు మూర్తయ్య గారు. నిజమే, ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని కార్యక్రమాలకి రావటం లేదు, కార్యాలకు, ఆ సమావేశాలకు రాలేకపోతా ఉన్నారు. ఇప్పుడు మేము కొన్ని సమావేశాలు పెడతా ఉంటాం, పాస్టర్ల సహవాసం పెడతా ఉంటాం, బయట చాలా సహవాసాలు జరుగుతూ ఉంటాయి, చాలా సహవాసాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఏర్పాటు చేస్తున్నప్పుడు పాస్టర్ గారులు ఏం చేస్తారంటే కొంతమంది పాస్టర్ గారులు ఏ సహవాసం నచ్చుతుంది, ఏ సహవాసం అనుకూలంగా ఉంటుంది ఆ సహవాసానికి వెళ్తారు. ఇక్కడ ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తాము, లేకపోతే మీకు ప్రార్థన చేద్దాం, కొంతసేపు దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని ప్రజల కొరకు ప్రస్తుతం ఫెలోషిప్లు ఎక్కువ అవుతున్నాయి కానీ ప్రార్థన చేసే ఫెలోషిప్లు లేవు అని ఏదైనా నడిపిస్తామనుకో మాకు ఎంత ఇస్తారో అన్నట్టుగా ఉంటున్నారు. అంటే మొత్తం సమాజం అంతా ఏమైపోతుందంటే వారికి నచ్చినట్లుగా, వారికి అనుకూలంగా ఉన్నట్లుగా ఏం చేస్తున్నారంటే ఆరాధనలు చేస్తున్నారు. అనుకూలంగా ఉంటే ఆరాధన చేయడం, అనుకూలంగా లేకపోతే ఆరాధన మానేయటం అనేది కాదు. ఎందుకంటే అందుకని మాసలేమణి గారు ఒక మంచి పాట రాశారు. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరచితి నీ కలిమి అన్నారు. అంటే నాలో ఉన్న అహాన్నే ప్రేమించుకుంటున్నాం. నాకు ఎక్కడైతే ఘనత వస్తుందో, నాకు ఎక్కడైతే మెప్పు ఉంటుందో, నాకు ఎక్కడైతే పాటలు ఇస్తారో, నాకు ఎక్కడైతే ప్రార్థన ఇస్తారో, నన్ను ఎక్కడైతే గుర్తిస్తారో అనే రకంగా మనం ఆలోచిస్తున్నాం. కానీ ఒక ఆయన ఏమన్నానంటే, అయ్యగారు మా చర్చకు వచ్చి వాక్యం చెప్పండి అన్న. అంటే ఆయన ఏమన్నారంటే ఎంతమంది ఉంటారు అన్నాడు. ఆయన అప్పుడు నేను ఒక 100 మంది ఉంటారు అయ్యగారు, మీటింగ్స్ కాబట్టి ఇంకొక 200 మందిని పోగేస్తాం, టోటల్ గ్యాదరింగ్ ఒక 300 ఉంటుందన్న. నా ఒక్క బైబిల్ స్టడీకి 1500 మంది ఉంటారయ్యా, 1500 మంది వదిలేసి నీ 300 దగ్గర రమ్మంటావు నన్ను, నేను రాను అన్నాడు. కానీ ఇక్కడ సొలొమోను గారు అలా చేయట్లేదు, చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే సమావేశపరుస్తున్నాడు. కనుక మన యొక్క సమావేశాలు దేని కొరకు, మనం ఎందుకు సమావేశం అవుతున్నాం ఈ రోజును? సొలొమోను గారు మందిర ప్రతిష్ఠ కొరకు సమావేశపరిచారు. మరి మనం ఎందుకు సమావేశం అవుతున్నాం ఇప్పుడు అంటే దేవుని ఆరాధించడానికి, లేక దేవునితో సహవాసం చేయటానికి,
మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి. సొలొమోను గారు సమావేశపరిచారని ఉంది అక్కడ. మరి మనం సమావేశం అవుతూ మనం ఎంతమందిని సమావేశపరుస్తున్నాం? నేను అనుకుంటాను జోసఫ్ మూర్తి గారు ఈ సంవత్సరం తన టార్గెట్ను మూవ్ చేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ రాంబాబు గారిని తీసుకొచ్చారు, నన్ను తీసుకొచ్చారు గూగుల్ మీట్కి. మరి మీరు ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు 15 మందో 16 మందో ఎంతమంది ఉన్నారు? 18 మంది ఉన్నారు. మరి ఈ 18 మంది ఒక్కొక్కరిని తీసుకొస్తే ఎంతమంది అవుతాం? 36 మంది అవుతాం కదా. 36 మంది ఒక్కొక్కరిని తీసుకొస్తే సంవత్సరం అంతట్లో, ఒక్క రోజులో చేసే పని కాదు, పోనీ సంవత్సరం అంతట్లో ఒక్కరిని తీసుకురాలేమా గూగుల్ మీట్కి? అంటే సమావేశపరచాలి మన ప్రజల్ని. సమావేశపరచటం అనేది ఒక గొప్ప సంగతి. అది సొలొమోను గారు అందరినీ సమావేశపరిచారు. ఒక్క మాట చెప్పొచ్చు కదా, రాజుగారు ఆజ్ఞాపిస్తున్నారు అని ఒక మాట దోతతో చెప్పేస్తే మరి ఎలా చెప్పారో, ఎలా సమావేశపరిచారో కానీ సొలొమోను గారి యొక్క మాట దేవుని మాటగా భావించిన, మరి దేవుని కార్యక్రమం కనుక సొలొమోను గారి మాటను అందరూ కూడా ఏం చేశారంటే పాటించి అందరూ కూడా వచ్చి ఏం చేశారంటే సమావేశం అయ్యారు. సమావేశం అవ్వటం అనేది సొలొమోను గారు ఎందుకు అంత సమావేశపరిచారు అని అంటే చూడండి, లేవి కాండం 28వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం. లైవ్ రీడింగ్ లేరా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజం ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు ఓడి రాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. చాలు. అంటే సొలొమోను గారంతా సమావేశపరచడానికి కారణం ఏంటంటే ఇది దేవుని ఆజ్ఞ. సమావేశం పరచాలి, ప్రజల్ని సమావేశపరచడం అనేది దేవుని ఆజ్ఞ. అందుకే ప్రభు వారు కూడా ఏం చెప్పారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. కనుక మన బ్రతుకు దినంలో, మన కాలంలో మనం రక్షించబడ్డాం కనుక ఒక్కరినైనా మన మందిరాన్ని తీసుకెళ్తున్నామా? ఒక్కరినైనా గూగుల్ మీటింగ్ సమావేశం పరుస్తున్నామా? చాలా మంది వాక్యం లేక, ప్రార్థన లేక, సహవాసం లేక చాలా మంది బాధపడతా ఉన్నారు. కొన్ని సహవాసాలు ఏమో సరిగా ఉండటం లేదు. ఉన్నా కూడా సమావేశాలు ఏం చేస్తున్నాయంటే బిజినెస్ కొరకో లేకపోతే ఏదో తప్పుడు సిద్ధాంతాలు బోధించడానికో ఉంటున్నాయి. కనుక దేవుని పిల్లలమైన మనం వెలిగించబడి ఇతరులను వెలిగించాలి. అది దేవుడు సొలొమోను గారి ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ఎవరాజ్ఞ? దేవుని ఆజ్ఞ. నాయకుడికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? ప్రజలందరినీ కూడా సమావేశపరచు. కనుక ఏ సమావేశానికైనా సరే ప్రజలందరూ రావాలి, ప్రజలందరూ కూడా కూడుకోవాలి. అది కూడుకోవటం అనేది దేవుని ఆజ్ఞ గనుక మరి సొలొమోను గారు ఆ మోషే గారికి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది దేవుని ఆజ్ఞ గనుక ఆ ఆజ్ఞను సొలొమోను గారు పాటిస్తున్నారు. అందుకే దేవుని యొక్క సన్నిధి సొలొమోను గారు కట్టించినటువంటి మందిరంలోనికి వచ్చినట్లుగా మనం రానున్న వాక్య భాగాల్లో మనం చూస్తాం. అక్కడ దేవుని ప్రతిష్టత ఎంత బాగా జరిగింది, దేవుని కార్యం ఎంత ఘనంగా జరిగింది అనేది రాబోతున్న కార్యాల్లో చూస్తాం. మనం మా వాక్య భాగాల్లో తరగతిలో చూస్తాం. కనుక ఇక్కడ సొలొమోను గారు ఎందుకు పెద్దలను సమావేశపరచాలి, ఎందుకు గోత్రకర్తలను సమావేశపరచాలి అంటే అది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ కనుక ఆ దేవుని ఆజ్ఞ ప్రకారంగా మరి సొలొమోను గారు చేశారు. కనుక ఈ రోజున మనందరికీ కూడా దేవుని ఆజ్ఞ ఇది. దేవుని ప్రజలను సమకూర్చటం దేవుని ఆజ్ఞ. కనుక అందుకే యెహోషువ గారు ఏమన్నారు? నేనును నా ఇంటి వారును అన్నారు. కనీసం మన ఇంట్లో వాళ్ళనైనా మనం రక్షించుకునే పరిస్థితిలోకి మనము వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మన మీద ఆధారపడ్డాడు. దేవుడు మనల్ని నమ్మి మనకు రక్షణ ఇచ్చాడు. దేవుడు మనల్ని నమ్మి తన యొక్క సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. కనుక మన మాత్రమే కాదు కానీ మనం ఇతరులను కూడా ఏం చేయాలంటే ప్రభువులోకి నడిపించవలసినటువంటి వారమై ఉన్నాం.
నేటి పరిస్థితిలో కుటుంబ ఆరాధనలు తక్కువైపోతున్నాయి. ఏదో మనకు మనమే బైబిల్ చదువుకుంటున్నాం, మనకు మనమే ప్రార్థన చేసుకుంటున్నాం, మన బిడ్డలను సమావేశపరచలేకపోతున్నాం, మన భర్తలను సమావేశపరచలేకపోతున్నాం, భార్యను సమావేశపరచలేకపోతున్నాం. మందిరానికి నా అంతటి నేను వెళ్ళి వస్తాను, లేకపోతే నీ అంతటి నువ్వు వెళ్ళి వస్తావు, కానీ మరి మనందరూ ఈరోజు మందిరానికి వెళ్దాం అని చూడండి. అన్యులు చూడండి, సినిమాకి వెళ్దాం అంటే ఇంత ఇల్లంతా సినిమాకి వెళ్తారు కదా, అందరూ వెళ్తారు. సినిమా కంటే ఎవరో రానన్నారు కదా. కాబట్టి సమావేశపరచడం అనేది దేవుని ఆజ్ఞ, ఆది నుండి కూడా దేవుని యొక్క ఆజ్ఞ కనుక ఈ ఆజ్ఞను మనం ఏం చేయాలంటే శిరస వహించాడు సొలొమోను. మనం కూడా దేవుని కొత్త నిబంధనగా ఉన్నటువంటి మనం, విశ్వాసులుగా ఉన్న మనం కూడా ప్రభువారు మనకిచ్చినటువంటి ఆజ్ఞను మనం శిరస వహిస్తున్నప్పుడు పరలోకంలో మనకు మెప్పు ప్రభు ద్వారా కలుగుతుందని దీన్ని మనం విశ్వసించాలి. కనుక చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం 3వ వచనం చదవండి లేదా. నిర్గమాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులు మేము మాంసము పండుకొని చదవమ్మా. మాంసము వండుకొని ఉండల యొక్క కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతుంది, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వార్తననగా. చూడండి, ఆరాధనలో కూడుకున్నప్పుడు మనం ఏం చేయకూడదంటే విసుక్కోకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నారు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మోషే గారు ప్రజలను సమావేశపరిచారు. దేవుడు మోషే గారిని తన సేవకు ఎప్పుడు పిలిచారు? ఆ మిద్యాన అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్నప్పుడు పొదలో నుండి దేవుడు అతనితో ప్రజలు సమావేశపరిచాడు మోషే. ప్రజలు ఐగుప్తు దగ్గరికి వచ్చి ఐగుప్తీయుల దగ్గర ఎంత కష్టపడి ఫరోను ఒప్పించాడు, ఎంత కష్టపడి ఆ ఫరోను లైన్లో పెట్టడానికి ఎంత ప్రయాసపడవలసి వచ్చింది. దేవుని యొక్క కార్యాలను ఫరో ముందు చూపించడానికి ఎంత ప్రయాసపడవలసి వచ్చింది మోషే. ఎన్నిసార్లు ప్లాన్ మార్చాడు ఫరో. ఇవన్నీ అలాగే దారిలో అందరినీ పోని తీసుకొస్తున్నప్పుడు, సరే బయటపడ్డారో ఐగుప్తు దేశం నుంచి అని బయటకు వస్తున్నప్పుడు ఆ మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వస్తే దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. ఈ కార్యాలన్నీ కళ్ళారా చూసి కూడా చాలా ప్రజలు ఏం చేస్తున్నారు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము అందరం కూడా ఏం చేసేవాళ్ళం, ఒక చోట కూర్చొని కొండలో మాంసం వండుకొని తినేవాళ్ళం. కానీ ఇక్కడ ఈ అరణ్యంలో తీసుకొచ్చాడు, మాకు మాంసము లేదు, భోజనము లేదు, ఏమీ లేదు, ఈ ఆకలితో చచ్చిపోవడానికే దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడని ఏం చేస్తున్నారంటే చాలామంది సమాజంగా కూడుకొని ఆ సమాజం అంతా కూడా దేవుని మీద సనుక్కుంటున్నారు, విసుక్కుంటున్నారు. ఈరోజున ఆరాధనలు కూడా అలాగే ఉన్నాయి. ఈ ఆరాధనలో ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడ మరి మన కోరికలు నెరవేర్చబడతాయి, ఎక్కడ లాభం కలుగుతుంది అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడంటావా? అసలు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధలో? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు? అసలు నాకెందుకు, నన్నెందుకు దేవుడు రక్షించాడు అనే ఒక రకమైనటువంటి విసుగు చాలా మందిలో ఉంది. కనుక ప్రేమని పిల్లలారా, సమాజంగా కూడుకోవటం అనేది దేవుని యొక్క ఆజ్ఞ కనుక మనము దేవుని సంఘముగా కూడుకున్నాము. దేవుని సంఘం అనేది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము కనుక ఆ సంఘము మరి ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలో విసుగుదల అనేది ఉండకూడదు. విసుగు అనేది ఏమాత్రం కూడా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు, వేసారిపోవటం అనేది ఉండకూడదు. అక్కడ సర్వ సమాజము దేవుని ఆజ్ఞ ప్రకారంగా జరుగుతుంది, అక్కడ దేవుని చిత్త ప్రకారంగా జరుగుతూ ఉంది. ఆ సమావేశం అంతా కూడుకున్నారు, కానీ కూడుకుని దేవుని కార్యాలు చూచి కూడా వారు దేవుని మీద సనుక్కుంటున్నట్లుగా, మోసే మీద సనుక్కుంటున్నట్లుగా మనం అక్కడ సమాజాన్ని చూస్తూ ఉన్నాం. మరి నేటి కాలాల్లో సంఘాలు కానీ సహవాసాలు కానీ అలాంటి రీతిలో ఉండకూడదని మరి మనం ఆశిద్దాం. ఎందుకంటే సొలొమోను సమావేశపరిచినటువంటి ఆ సమావేశం అలా లేదు. చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ప్రతిష్ఠత చేస్తూ ఉన్నారు. కనుక ఎందుకు సొలొమోను గారు అంత ఇంపార్టెంట్ ఇచ్చారంటే అది దేవుని యొక్క ఆజ్ఞ కనుక. చూడండి, సంఖ్యాకాండం
సంఖ్యాకాండం 14వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చూద్దాం. మోషే మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. ఇశ్రాయేలీల సర్వ సమాజము ఎదుట సాగిలపడిరి. చూడండి చూడండి సమావేశపరచడానికి సమాజముగా కూడుకునే విషయంలో ఎంత ప్రాధాన్యత ఉందో మోషే గారు చూపిస్తా ఉన్నారు. దేవుని సేవకుడు కనుక వాళ్ళు నాయకులు. మోషే అహరోనులు ఇద్దరు కూడా అన్ని లక్షల మందికి నాయకులై ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికి భయపడుతున్నారు? దేవునికి భయపడుతున్నారు. కనుక దేవునికి అంత భయపడి అంత ఆయన్ని సేవిస్తున్నారు కనుక ఆయన సేవించే విషయంలో చిన్న పెద్ద అనేది దేవుని సంఘంలో ఉండదు. ఆరాధనలో కానీ చాలా మంది ఏం చేస్తారంటే దేవుణ్ణి తగ్గిస్తున్నారు, మనుషుల్ని హెచ్చిస్తున్నారు. కనుక ఇక్కడ మోషే అహరోనులు కూడా సర్వ సమాజం ఎదుట సిగ్గుపడకుండా ఎవరికి సాగిలు పడుతున్నారు? దేవునికి సాగిలు పడుతూ ఉన్నారు. అందుకే సొలొమోను గారు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం, సమావేశపరచడానికి గల కారణం ఏంటంటే అది సర్వ సమాజం దేని కొరకు సమావేశపరచబడ్డారంటే అది పరిశుద్ధుల సంఘం సమావేశం కనుక అక్కడ ఆ ఆది నుండి జరిగినటువంటి సంగతులను బట్టి సొలొమోను గారు అంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం లేఖనాలను బట్టి తెలుసుకుంటూ ఉన్నాం. కనుక సమాజంగా కూడుకున్నాం. ఇప్పుడు ఈ 18 మంది లేకపోతే 20 మంది మనం సమావేశపరచబడి ఈ గూగుల్ మీట్ ద్వారా ఆయా స్థలాల్లో ఉన్నాం. మరి ఇందులో ఎంతమంది నిద్రపోతున్నారో, ఎంతమంది దేవుని వాక్యం అంటారో నాకు తెలియదు. కానీ ఈ సమావేశం అనేది దేవుని యొక్క సముఖములో కూడుకున్నాం, దేవుని పేరట కూడుకున్నాం. దేవుని పేరట కూడుకున్నటువంటి స్థలంలో దేవుడు హెచ్చించబడాలి. చూడండి, అక్కడ మోషే అహరోనులు వాళ్ళు సర్వ సమాజం ఎదుట కూడా ఏం చేస్తున్నారంటే సాగిలపడి దేవునిని సేవిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఎందుకు? ఇది దేవుని ఆజ్ఞ కనుక దేవుని సన్నిధిలో మనం విసుక్కోకూడదు, దేవుని ఆరాధనలో మనం వేసారిపోకూడదు, మనము రకరకాల మనస్తత్వాలతో ఉండకూడదు. ఎందుకంటే ఇది దేవుని సమావేశము, దేవుని సన్నిధి కనుక. మరి దేవుని సన్నిధిలో మోషే అహరోనులు ఎంత జాగ్రత్తగా దేవుని సమాజాన్ని నడిపిస్తున్నారో మనం అంత జాగ్రత్తగా సొలొమోను గారు కూడా తన మరి దేవుని సమావేశాన్ని ప్రజలను దేవుని కార్యం కొరకు, దేవుడు చేసిన గొప్ప కార్యం కొరకు సమావేశపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక చూడండి, 89వ కీర్తన 7వ వచనం చదువుదాం. 89వ కీర్తన 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. తన ఎందుకు సొలొమోను గారు అంత సమావేశపరిచారంటే పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని సొలొమోను గారు చూపిస్తున్నారు. దేవుడు ఎంత గొప్పవాడో చూపిస్తున్నాడు. అందుకని అక్కడ ఏమంటున్నాడు? తన చుట్టూ ఉన్న వారి కంటే ఆయన భయంకరుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే నేనే దేవుడును. చాలా మంది ప్రజలకి ఈ మాట వాళ్ళకి కిట్టడం లేదు. మతోన్మాదులకు కానీ లేకపోతే లోక సంబంధమైనటువంటి వ్యక్తులకి నేనే అనే మాట కిట్టలి. నేనే అనే మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే మాటలు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రభు ఏమన్నాడు? నేనే 46వ కీర్తనలు అంటాడు, నేనే దేవుడునని అన్యజనులు తెలుసుకో, ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకునుడి అన్నాడు. ఇట్లాగా నేనే అనే మాటలు చాలా చోట్ల ప్రజలకు ఏం చేస్తూ ఉంటాయంటే అవి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన భీకరుడు. ఏ సభ ఇది? పరిశుద్ధుల సభ. ఏ సభది? దేవుని ఆజ్ఞ ప్రకారంగా జరుగుతున్న సభ. ఏ సభ ఇది? దేవునిని సేవించే సభ, దేవుని ఆరాధించే సభ. అక్కడ హెచ్చుతగ్గులు లేనటువంటి సభ, దేవునిని హెచ్చించే సభ ఇది. అందుకే పిల్లరా, మోషే ఆజ్ఞ ప్రకారంగా చేశాడు. మోషే దేవుని ప్రజల ఎదుట అహరోనులు ఇద్దరు కూడా సాగిలు పడ్డారు. ఎందుకంటే అది దేవుని యొక్క మరి దేవుడు అంత భయంకరుడు, ఆయన భీకరుడు. అందుకే కీర్తన 2వ కీర్తన 11వ వచనం చదవండి. 2వ కీర్తన 11వ వచనం. 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి,
గడగడ వణుకుచు గడగడ వణుకుచు సంతోషించండి అన్నాడు. కాబట్టి ఇది భయభక్తులతో జరిగించే సభ ఇది. కాబట్టి ప్రియమైన 1,00,000 మంది వచ్చినా, లేకపోతే మన సంఘం 5 మంది అయినా, 10 మంది అయినా, ఎంత సమావేశమైనా కానీ ఇది దేవుని యొక్క ఏర్పాటులో జరుగుతున్నటువంటి సభ కనుక ఆయన పరిశుద్ధుల సభలో, అది ఆ దూతల గురించి చెప్పనివ్వండి, లేకపోతే 89వ కీర్తనలో దూతల గురించి రాయనివ్వండి, ఏదైనా కానీ అది ఆయన పరిశుద్ధుల సభలో ఆయన ఉంటాడు. ఆయన మరి అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు చే స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇది పరిశుద్ధుల సభలో దేవుని యొక్క ఔన్నత్యం కనపడతా ఉంది. కనుక మనం ఆలోచిద్దాం, సొలొమోను గారు ఎందుకు సమకూర్చాడు ప్రజలంటే అది దేవుని ఆజ్ఞ కనుక, అది దేవుని హెచ్చించే సభ కనుక, అది దేవుని పరిశుద్ధుల సభ కనుక ఆయన అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలారా, మనము కూడా ఏం చేయాలంటే, మనం వెలిగించబడుతూ ఇతరులను వెలిగించాలని, మనం సమావేశపరుస్తూ ఇతరులను సమావేశపరచాలని, మన దేవుని యొక్క లేఖనం ద్వారా ఒక్క ఆత్మనైనా రక్షించాలని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. కనుక మరొక మాట మనము దేవుని వాక్యంలో చదువుదాం. చూడండి, ఆ కీర్తన 107వ కీర్తన 32వ వచనం కూడా చదువుదాం. కీర్తన 107వ కీర్తన. జనసమూహములో వారు ఆయన కనపరుచుదురుగాక, పెద్దల సభలో ఆయన్ని కీర్తించుదురుగాక. జన సమూహములు చదవండి మళ్ళీ. కనపరుచుదురుగాక. ఏం చేయాలా? సమావేశంలో ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాల. ఆయన గణపరచడానికే సమావేశం ఏర్పడింది, కానీ మన గొప్పలు చెప్పుకోవడానికి ఏర్పడలేదు ఈ సమావేశం. లేకపోతే మనము హెచ్చరించబడడానికి కాదు, దేవుణ్ణి గణపరచడానికి ఏర్పరచబడినటువంటి సభ. సంఘమైనా సరే, సభ అయినా సరే. ఆది కాండంలో, అది ఆది నిబంధనలో, పాత నిబంధనలో ఇదొక అక్కడ కూడా ఈ సమావేశానికి ఏమని పేరంటే పరిశుద్ధుల సంఘం అని, పరిశుద్ధ సంఘముగా అని కొన్నిసార్లు పేర్కొనబడింది సమావేశాన్ని. కనుక సమావేశం అంటే ఈ లోకంలో చాలా సమూహాలు ఉంటాయి, కానీ ఆ సమూహాలు వేరు, ఈ సమూహము వేరు. కనుక ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము కనుక ఈ సమావేశములో దేవుణ్ణి కనపరచాల. ఇది దేవుని ఆజ్ఞను పాటించాల, దేవుణ్ణి హెచ్చించాల. దేవుడు ఆయన పరిశుద్ధ సభలో భయంకరుడు కనుక ఆయన ఔన్నత్యాన్ని చూడాల. అలాగే పరిశుద్ధుల సభలో ఆయన గణపరచాల. కనుక దేవుణ్ణి కనపరిచే సమావేశాలుగా మన సమావేశాలు ఉండాలని మరి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కనుక సమాజంగా కూడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇది దేవుని యొక్క చిత్తము. సమావేశంగా కూడుకోవటం అనేది దేవుని యొక్క చిత్తం. కనుక అందుకే ప్రభు ఈ క్రొత్త నిబంధనలో మనకి సంఘ స్థాపన అనేది చాలా ఇంపార్టెంట్గా ప్రభు సెలవిస్తున్నాడు. రానున్న రోజుల్లో మనం దాని గురించి ధ్యానం చేద్దాం. కాబట్టి సొలొమోను గారు సమావేశపరచడానికి ఎందుకు ఇంపార్టెంట్ ఇచ్చారంటే ఇది దేవుని ఆజ్ఞ గనుక. 2, దేవుణ్ణి సేవించడానికి. 3, దేవుని కనపరచడానికి. కనుక ఇది దేవుని కనపరచవలసినటువంటి సభని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తాం. చూడండి, 111వ కీర్తన 1వ వచనం చదువుదాం. 111వ కీర్తన 1వ వచనం. 4వ విషయం చెప్తాం. 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చూడండి, ఏంటి సొలొమోను గారు ఏం చేశారు? ఏ సభ ఇది? యథార్థవంతుల సభ కదా. ఈ సంఘాల్లో అక్కడైతే ఇశ్రాయేలీలు 12 గోత్రాలే ఉన్నారు, కానీ ఇక్కడ ఆయా కులాలు, ఆయా మతాలు, ఆయా వ్యక్తులు దొంగలుగా అందరూ రక్షించబడి ఒకే శరీరంలో అమర్చబడ్డాం. అందుకే ఇది ఏ సభ? ఇది యథార్థవంతుల సభ. ఈ రోజున చాలా ప్రదేశాల్లో చర్చిల్లో జనం ఉంటున్నారు, చర్చి చాలా గొప్పగా ఉంటున్నాయి, కానీ ఆ సభల్లో యథార్థత అనేది ఉండటం లేదు. రకరకాల మనస్తత్వాలతో కూర్చుంటున్నారు. ఒకడు పాట పాడుతున్నాడు,
ఆ ఈమె ఎవరు అని పాట పాడుతున్నాడట. ఆడు ఈమె ఎవరు ఈమె ఎవరు ఈమె ఎవరి దగ్గర ఆగిపోయాడు. అందరూ చూస్తున్నారు. ఆ కీబోర్డ్ ఏమో ఆ స్కేల్ మీద అలా చేయి పెట్టేశాడు. ఆ ఈమె ఎవరి దగ్గరే ఆగిపోయాడు వాడు. అంటే వాడు మనసంతా అప్పుడే లోపల అంటే అప్పుడు ఆ అమ్మాయిని చూసి తర్వాత లైన్ పాడాడట వాడు. అంటే యథార్థత ఉండటం లేదు సంఘాల్లో ఎక్కడా కూడా దేవునికి స్థానం ఉండటం లేదు. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండటం లేదు. ఇప్పుడు అలాగే మన గూగుల్ మీట్ సముఖంలో సెల్ ఫోన్ దగ్గర కూర్చున్నాం, ఎంతమంది మన నిద్రపోతున్నాం, ఎంత హలో మీ వాయిస్ మధ్యలో కట్ అవుతుంది. నాది వైఫై అమ్మ, ఇక్కడ సిగ్నల్ బాగానే ఉంది. చెప్పండి నాయ్ గారు. హలో వినిపిస్తుంది, చెప్పండి పాస్టర్ గారు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కాబట్టి దేవుని పిల్లలారా, సమావేశపరచడం అనేది దేవుని ఆజ్ఞ. దేవుని హెచ్చించడానికి, దేవుని యొక్క గణపరచడానికి, దేవుని స్తుతించడానికి పూర్ణ హృదయంతో. కాబట్టి ఈ 4 విషయాలను బట్టి మనము సొలొమోను గారు అంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం పూర్ణ హృదయంతో యథార్థవంతుల సభలో దేవుని స్తుతించాలి. ఎందుకంటే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకమానడు. 5వ విషయం చూద్దాం. చూడండి, ఎందుకు సొలొమోను గారు అంత ఇంపార్టెంట్ ఇవ్వటం జరిగింది. కొత్త నిబంధనలో మనం చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. పాత నిబంధనలోనే మనము ఎంతవరకు చూడడం జరిగింది. సమావేశపరిచే విషయంలో, సమావేశంగా చేరటం అనే విషయంలో, కూడుకునే విషయంలో పాత నిబంధనలోనే ఎంతవరకు చూసాం. కొత్త నిబంధనలో కూడా చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక ఆ బలులు అర్పించుట చేత 10:23 అమ్మ, 10:23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనం నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందము. చదవండి. కొందరు మానుకొనుచున్నట్టు, అది ఆ వచనం, ఆ మాట కావాలి. కొందరు మానుకొనుచున్నట్లు. చదవండి నయ్యం గారు. కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. చూడండి, కొందరు మానుకొనుచున్నట్లు. ఏం మానుకుంటున్నారంట? ఆరాధనకి వెళ్ళొద్దు, టీవీల దగ్గర కూర్చోండి, డిజిటల్ సేవకు రండి. ఈ మధ్య వినబడుతున్నాయి కదా. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటున్నాడు ఆయన, కలవర టెంపుల్లో. ఇక్కడ డిజిటల్ గా మాట్లాడుతున్నాడు కదా. మరి అది వాక్యానుసారమా? లేదు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, కొన్ని సంఘాల వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని డినామినేషన్ వాళ్ళు ఏమని బోధిస్తున్నారు, మీరు ఆరాధనకి వెళ్ళక్కర్లేదు, మీరు ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చు, మీరు మందిరాలకు వెళ్ళకండి అని చెప్తున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, ఏదో వాళ్ళకి నచ్చినప్పుడు ఆరాధనకి వెళ్తున్నారు. చాలా మందిని చూస్తూ ఉన్నాను నేను. మొదట్లో చాలా భక్తి చేస్తున్నారు. చాలా భక్తి చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం వాళ్ళకి నచ్చితే ఆరాధనకి వెళ్తున్నారు, లేదా మానేస్తున్నారు. ఒక విషయం గమనించండి, నువ్వు ఎన్నిసార్లు అయితే దేవుని మందిరానికి నువ్వు మానేస్తావు అన్నిసార్లు లెక్క అప్పు చెప్పాలి, ఖచ్చితంగా అప్పు చెప్పాలి. అది పాత నిబంధన కానివ్వండి, క్రొత్త నిబంధన కానివ్వండి. దేవునిని మనము ఆరాధించాలి. ఆయన సమయాలని మనం ఏం చేయకూడదు, దొంగిలించకూడదు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. అలాగే పాత నిబంధనలో పంటికి పన్ను కంటికి కన్ను, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ దినమును పని చేయువాడు శాపగ్రస్తుడు అన్నాడు. కానీ దేవుని కృపను బట్టి క్రీస్తులు అవన్నీ కొట్టివేయబడ్డాయి. కానీ క్రీస్తును మనం ఏం చేయాలంటే
ఆరాధించాలి. సమాజంగా కూడుకోవటం మనం ఎప్పుడు పడితే అప్పుడు కూడుకోవాలన్నమాట. చూడండి, అందుకే గూగుల్ మీట్ లో ఉదయం కూడుకుంటున్నారు, మధ్యాహ్నం కూడుకుంటున్నారు, సాయంత్రం కూడుకుంటున్నారు. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటు యందును ఎడతెగకున్నారు అని. కనుక దేవుని పిల్లలారా, సమాజంగా కొందరు మానుకుంటున్నారు. కనుక అలా మానుకోకూడదు, మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఒకడినొకడు హెచ్చరించుకోవాలి. ప్రభు రాకడికి వచ్చేటప్పటికి మనం ఎవరు భూమి మీద ఉండకూడదు, ఎత్తబడాల. అందరూ అంతటా మారు మనసు పొంది పరలోకానికి మధ్యాకాశానికి ఎత్తబడాలి. 7 ఏళ్ళు అక్కడ ప్రభువుతో విందు చేసుకోవాలి. అది అంతా కూడా మనకు ఒక ఫ్యూచర్ ఉంది, నిత్యత్వం భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తు కోసం కాదు. ఇప్పుడు ఉద్యోగం లేకుండా బ్రతికేస్తాం, తిండి లేకుండా బ్రతికేస్తాం. తిండి లేకుండా ఒక 21 రోజులనే బ్రతుకుతాం, ఆ తర్వాత చనిపోతాం. సత్యానందం ప్రభు కొరకు ఆకలితో చనిపోయాడురా అని పేరుంటది, కానీ పరలోకులు నిత్యత్వ భవిష్యత్తు ఉంది. దాని కొరకు ప్రయాసపడతాం ఈ లోకంలో. కాబట్టి అందుకే సొలొమోను గారు సమావేశం అవ్వడానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. కొందరు మానుకుంటున్నారు, అలా మానుకోవద్దు. ఒకవేళ మానుకుంటే కలిగే నష్టం ఏంటో ఒక మాట ప్రవచన వాక్యం చూచి ముగిస్తాను. నేను సమయం అయిపోయింది, ప్రవచన వాక్యం చూసి ముగిస్తాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ముగింపు మాటగా చదువుదాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానం పొందినవారు. అది దేవుని యొక్క నియామక కాలాలకు రాకపోతే అవమానం కలుగుతుందని ప్రభు చెప్తున్నాడు. అందుకే సొలొమోను గారు మరి దేవుని చేత ఘనత పొందడానికే ఇష్టపడ్డాడు, కానీ అవమానపరచడానికి దేవుడు ఆ సొలొమోను గారు ఇష్టపడలేదు. అందుకే మోసపోకిడి దేవుడు ఎక్కిరింపబడ్డాడు. ఏం విత్తుతామో అదే పంట కోస్తాం. కాబట్టి సమావేశపరచాడు సొలొమోను గారు, పెద్దలను సమావేశపరిచాడు. 2, దేవుని మందసాన్ని సమకూర్చాడు. 3, దానిని ప్రజల యొక్క కన్వీనియంట్ గా ఉన్నప్పుడు, ప్రజలకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ మందిర ప్రతిష్ఠ చేశాడు. కనుక ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చాడంటే, ఇది దేవుని ఆజ్ఞని, ఇది దేవుని హెచ్చించే కార్యమని, దేవుని గణపరిచే కార్యమని, 4 దేవుని స్తుతించే కార్యమని, మరి ఆ దేవుని సన్నిధిలో కూడుకోవటం, దేవుని రాకడ వరకు కూడా కూడుకోవాలని, ఇది పరిశుద్ధుల యొక్క అందరి బాధ్యత అని హెచ్చరించాడు. అలా చేయకపోతే దేవుని గొప్ప అవమానానికి మనం గురవుతాం. అప్పుడు ప్రభు దగ్గర లెక్క అప్పచెప్పుకోవాలి. కనుక మనము ఈ ఇంపార్టెంట్ విషయాన్ని మనం గుర్తించి మనం సమాజంగా కూడుకోవటానికి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడని వాక్యం సెలవిస్తుంది. కనుక సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి అని ప్రభు చెప్తున్నాడు. కనుక మరి ఆయన సేవించడానికి సంతోషంతో రావాలి. కనుక అలా వద్దాం. సొలొమోను గారు ఇచ్చినట్టు ఇంపార్టెంట్ సమావేశాన్ని కూడుకోవడానికి మనం ఇద్దాం. ఆరాధనకు వినుటకు వేగరు పడదాం, మాట్లాడుటకు నిదానిద్దాం. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. 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 ఆమేన్.